ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ శుభాలు, వందనాలు. దేవుని యొక్క కృపను బట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాము. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనం. వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఆమేన్. అపోస్తుల దినాలలో వారు దేవుని యొక్క వాక్యం అందిస్తూ ఎన్నెన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ చాలా ధైర్యంగా వారు పరిచయం చేస్తూ ఉండేవారంట. వారికి అంత ధైర్యం ఎలాగొచ్చింది అని అంటే అక్కడ ఒక చిన్న మాట వ్రాయబడి ఉంది. వారు ప్రభువుని ఆనుకున్నారు. ప్రభువు మీద ఆనుకున్నారు కనుక వారు ధైర్యంగా గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగారు. వారు అనేక మందికి సాక్ష్యం ఇవ్వగలిగారు. బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడు గుడికి ఆధారంగా ఉన్నటువంటి 2 స్తంభాల మీద ఆనుకుందాము అని ఆనుకుని గట్టిగా వాటిని నెట్టినప్పుడు ఆ స్తంభాలు పడిపోవడం, గుడి పడిపోవడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు చనిపోవడం, ఆ యవనస్తుడు కూడా చనిపోవడం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఆ యవనస్తుని పేరు సంసోను. అతను ఇంకా అనేక దినాలు దేవుని మీద ఆనుకుని అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేసి బలమైన కార్యాలు చేయవలసినటువంటి వాడు ఈ రోజున ఆ గుడి స్తంభాల మీద ఆనుకుని చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు మరొక వ్యక్తిని మనం చూస్తాం. ఆయన పేరు సౌలు. ఆయన తన ఈటి మీద ఆనుకొని ఉండెను అని వ్రాయబడింది. సౌలు కూడా ఇశ్రాయేలు సామ్రాజ్యానికి ఇంకా చాలా కాలము రాజుగా ఉండి పరిపాలన చేయవలసినటువంటి వాడు దేవుని మీద ఆనుకోకుండా తన జ్ఞానము, తన సొంత చిత్తం మీద ఆధారపడి ఆనుకుని చివరకు తన ఆయుధములను మోసే వ్యక్తి ద్వారా చంపబడ్డాడు. ఈ లోకంలో మనము వేటి మీద ఆనుకుంటామో, లోక సంబంధమైన వాటి మీద, అవి మనకు మంచి చేయకపోగా మనకు కీడు చేసేవిగా ఉన్నాయి. అయితే దేవుని మీద ఆనుకునే వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని దేవుని యొక్క వాక్యంలో, యెషయా గ్రంథంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని మీద ఆనుకుందాం, దేవుని కార్యాలు మనం అనుభవిద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవా, నీకు వందనాలు. మేమందరము కూడా నీ మీద ఆనుకుని అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు అనుభవిస్తూ ఈ లోకంలో నీ కొరకు బలమైన సాక్షులుగా జీవించడానికి నీ కృప మాకందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.